తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. 1.5 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఒక్కపూటే కడుపు నింపుకుంటున్న వారి సంఖ్య 60 లక్షలకు పైగానే ఉందని ఐక్యరాజ్యసమితి ఇటీవలే తెలిపింది. ఈ కష్టాల నుంచి దేశాన్ని ఎలా బయటపడేయాలో తెలియక తాలిబాన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ తాలిబాన్లకు ఓ ఆఫర్ ఇచ్చారు. 4 ఏళ్ల క్రితం ఆఫ్ఘాన్లో తాము విడిచి వెళ్లిన ఆయుధాలను తిరిగిస్తే సాయం చేస్తామన్నారు. అయితే ఈ డీల్ కి ఓకే చెప్పే పరిస్థితుల్లో తాలిబాన్లు లేరు. ఎందుకంటే అమెరికాకి ఆయుధాలను తిరిగిచ్చేస్తే పాకిస్తాన్ తమపై దండెత్తుతుందని వారికి తెలుసు. మరి ప్రజల కష్టాలు తీర్చేందుకు ఆఫ్ఘాన్ తాలిబాన్లు ఏం చేయబోతున్నారు? వాచ్ దిస్. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు ఆకలి చావులు. ఆయుధాలు ఇచ్చేస్తే ఆకలి తీరుస్తామంటున్న ట్రంప్. తాలిబాన్లు ఏం చేస్తారు? ట్రంప్ ఆఫర్కు తలంచుతారా? దేశ పాలకులకు ఎప్పుడూ 2 ప్రధాన లక్ష్యాలుంటాయి. వాటిలో మొదటిది ఏం చేసైనా ప్రజల ఆకలి తీర్చడం, రెండోది ఎంతవరకు వెళ్లైనా దేశాన్ని రక్షించుకోవడం. మిగిలిన ఏ అంశమైనా ఈ రెండింటి తర్వాతే. కానీ ఆ 2 సమస్యలు ఒకేసారి ఎదురైతే? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు ఎదురైన సవాలిదే. తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. 2021లో తాలిబాన్లు పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ దేశ ప్రజలు రోజురోజుకి దుర్భర పరిస్థితుల్లో మగ్గిపోవాల్సి వస్తోంది. అంతర్జాతీయంగా అభివృద్ధి, భద్రతాపరమైన అవసరాలకు సహకారం కరువైంది. ఆఫ్ఘాన్ మానవీయ ప్రణాళిక అమలుకు కూడా నోచుకోవడం లేదని ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి. 2024లో ప్రణాళిక ద్వారా కేవలం 50% నిధులు మాత్రమే అందాయని ఇటీవలే ఐక్యరాజ్యసమితి పేర్కొంది. విదేశాల నిధులు ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఎన్జీఓల ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చేందుకు వీలు కలుగుతుంది. గతంలో సాయం చేసిన దాతలు కూడా ఈసారి సాయంలో కోతలు విధించుకున్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమంలో భాగమైన మానవీయ సాయం అందకపోవడంతో సుమారు 1.5 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. ప్రజానికం బ్రెడ్, టీతో కడుపు నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దేశంలో 1-2 పూటలు తింటున్న ప్రజల సంఖ్య 60 లక్షలకు పైగానే ఉంటుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే తాలిబాన్లకు ట్రంప్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. 2021లో ఆఫ్ఘాన్లో అమెరికా వదిలేసి వెళ్లిన ఆయుధాలు తిరిగిచ్చేస్తే కాబుల్కు సాయం చేస్తామనేది ట్రంప్ ఓపెన్ ఆఫర్. ఆఫ్ఘాన్లో అమెరికా ఆయుధాల విలువ దాదాపు 60,000 కోట్లు ఉంటుందని అంచనా. వాటిలో కొన్నింటిని స్థానికులు కాబుల్లోని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఇప్పుడు ఆ సామగ్రినంతా తాలిబాన్ ప్రభుత్వం వెనక్కి పంపిస్తేనే ఆఫ్ఘనిస్తాన్కు సహాయం అందుతుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఆఫ్ఘాన్ తాలిబాన్ల దగ్గర సుమారు 167 హెలికాప్టర్లు, విమానాలు ఉన్నట్లు తేలింది. ఇవి శాటిలైట్ ఫోటోల ఆధారంగా తేల్చిన లెక్క. ఇక హ్యాంగర్లలో ఉన్న వాటి లెక్క తెలీదు. తాలిబాన్ చేతికి వచ్చిన వాటిలో MD-530 హెలికాప్టర్లు 33, UH-60 బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్లు 33, MI-17 హెలికాప్టర్లు 32 ఉన్నాయి. ఇక AC-208 విమానాలు, A-29 తేలికపాటి యుద్ధ విమానం, C-130 హెర్క్యులెస్ రకం 3 విమానాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని కాందహార్ విమానాశ్రయంలో ఉండగా మరికొన్ని ఉజ్బెకిస్తాన్లోని తర్బిజ్ ఎయిర్ బేస్ లో ఉన్నాయి. C-130 రవాణా విమానాలు కూడా భారీగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సాధారణంగా వీటిని బలగాలు, ఆయుధాల రవాణాకు వాడుతుంటారు. గతంలో ఈ రకం విమానాలను పాకిస్తాన్ బాంబర్లుగా మార్చింది. 1965లో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో మన దేశంపై దాడికి వాటిని ఉపయోగించింది. ప్రత్యర్థులపై భారీ బాంబులను జారవిడిచేందుకు వీటిని వాడే అవకాశం ఉంది. కాబుల్ ఆక్రమణ మొదట్లో చాలా దాడుల్లో తాలిబాన్ల దగ్గర కేవలం బైకులు, సైకిళ్లు మాత్రమే ఉన్నాయి. కానీ చివరికి వచ్చేసరికి వారికి వేల కొద్ది వాహనాలు దొరికాయి. 2003 నుంచి 16 మధ్యలో అమెరికా భారీ సంఖ్యలో అత్యాధునిక ఆయుధాలను ఆఫ్ఘాన్కు తరలించింది. వీటిలో 3,58,530 వివిధ రకాల తుపాకులు, 64,000 మిషన్ గన్లు, 25,327 గ్రెనేడ్ లాంచర్లు, 22,174 హ్యామ్వీ వాహనాలు ఉన్నాయి. 2014లో నాటో దళాలు ఆఫ్ఘాన్ రక్షణ బాధ్యతలను ఆ దేశ సైన్యానికి అప్పజెప్పాయి. ఈ క్రమంలో మరిన్ని ఆయుధాలను అక్కడికి చేర్చింది. 2017 నుంచి 21 మధ్య 20,000 M16 రైఫిళ్లు, ఆ తర్వాత 3,598 M4 రైఫిల్స్ వీటిలో ఉన్నాయి. మరో 3,012 హ్యాంవీలను తరలించింది. తాలిబాన్లు తయారు చేసిన మోస్ట్ పవర్ఫుల్ దళం పేరు బద్రీ 313 ఫోర్స్. అమెరికా నుంచి చేజిక్కించుకున్న ఆయుధాలు, ఇతర రక్షణ కవచాలు వీరి వద్దే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తిరిగిస్తేనే ఆఫ్ఘాన్ ప్రజల ఆకలి తీరుస్తా అంటున్నారు ట్రంప్. మరి ఈ ఆఫర్ను తాలిబాన్లు యాక్సెప్ట్ చేస్తారా?
జనం ఆకలి తీర్చాలంటే ట్రంప్ ఆఫర్ను యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఆ పని చేస్తే అది దేశానికి అతిపెద్ద ముప్పుగా మారుతుంది. ఎందుకంటే అమెరికా వెపన్స్ ను తిరిగిచ్చేసిన వెంటనే ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ దాడి చేసే ప్రమాదం ఉంది. ఇటీవల రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తాలిబన్లు పాకిస్తాన్ సరిహద్దులకు వచ్చి మరీ దాడులు చేస్తున్నా పాకిస్తాన్ అడుగు ముందుకేసే ధైర్యం చేయలేదు. అందుకు ఒకే ఒక్క కారణం ఆఫ్ఘనిస్తాన్ దగ్గరున్న అమెరికా ఆయుధాలే. 2024లో ఇదే విషయమై ఐక్యరాజ్య సమితి ముందు పాకిస్తాన్ గగ్గోలు పెట్టింది. ఉగ్రవాద గ్రూపులు ఆధునిక ఆయుధాలను సేకరించడం, వినియోగించడంపై తమ దేశం తీవ్రంగా ఆందోళన చెందుతుందని ఆ దేశ ప్రతినిధి మునీర్ అక్రమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ గ్రూపుల దగ్గరున్న ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఉగ్రవాద గ్రూపులు అధునాతన ఆయుధాలను ఎలా సేకరించాయనే దానిపై విచారణ చేపట్టాలని కోరారు. ఇక్కడ పాకిస్తాన్ ప్రతినిధి చెప్పిన ఉగ్రవాదులు ఎవరో కాదు, తాలిబన్లే. ఇక వారి దగ్గరున్న ఆయుధాలు అమెరికా వదిలి వెళ్లినవే. అంటే పరోక్షంగా తాలిబన్ల దగ్గరున్న ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని అమెరికాను కోరారన్నమాట. ఆ ఆయుధాలు పాకిస్తాన్ ను ఎంతగా భయపెడుతున్నాయో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ జోలికి పాక్ రావద్దంటే తాలిబన్ల దగ్గర అమెరికా ఆయుధాలు ఉండాల్సిందే. మరి ప్రజల ఆకలి కష్టాలు తీరే దారేంటంటారా? ఈ ప్రశ్నకు సమాధానం తాలిబన్ల దగ్గర లేదు.